నమస్తే అండి. ఈ రోజు నుంచి రాబోయే 5-6 వారాలు పాటు మనం జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకమైన ద హోల్నెస్ ఆఫ్ లైఫ్ అనే గ్రంథం నుంచి కొన్ని టాపిక్స్ తీసుకొని మాట్లాడుతున్నాం. అయితే ఈ డైలాగ్ సైకియాట్రిస్ట్ షాన్బర్గర్, మళ్ళీ డేవిడ్ బ్రౌన్, ఫిజిసిస్ట్, వారి ముగ్గురు మధ్య జరిగింది. సో ఇది టాపిక్ ఈరోజు విభజన ఆత్మకథ, అంటే ఫ్రాగ్మెంటేషన్. దానికి సంబంధించి ఈరోజు టెక్స్ట్ పెట్టారు విజయ్ గారు. సో దాన్ని బట్టి మనం డైలాగ్ ప్రారంభిద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా నమస్తే రామకృష్ణ గారు. మీరు ఈ డైలాగ్ ముఖ్యంగా ఈ 7 వీడియోస్ కి మాకు గైడెన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషంగా ఉంది. మీ డైరెక్షన్లో ఈ డైలాగ్, మీ సమక్షంలో ఈ డైలాగ్ చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు యాక్చువల్గా ఏమి ఫ్రాగ్మెంటేషన్, విభజన గురించి మాట్లాడమంటే ఏమి చూడకుండానే మాట్లాడేస్తారు. కానీ మా కోసం, మా ఈ టీం కోసం మీరు కూడా మాతో పాటు చదివి విని ఏ కోణంలో ఈ డిస్కషన్స్ జరిగినాయో తెలుసుకుని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మమ్మల్ని గైడ్ చేయడానికి మీరు మాతో మాకు ఇలా చేయగలగటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. థ్యాంక్ యూ. And again, at the same time, my friends in this team, everybody came forward and they are trying to read and about it. ఈ డైలాగ్లో కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మనం ఇదివరకు అంతా అంటే ఒకప్పుడు వెర్బల్గా, నాలెడ్జ్గా ఆ రూపంగా చూసాం ఫ్రాగ్మెంటేషన్ అంటే, విభజన అంటే ఏంటి అని. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా అది అబ్జర్వేషన్ అది చేయగలుగుతున్నాం అనమాట. అసలు ఏంటి అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి, ఈ స్పందన, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడటం అని చాలా క్వశ్చన్స్ ఉండే అనమాట. అవన్నీ కూడా జస్ట్ రివీల్ అవుతా ఉన్నాయి ఈ డైలాగ్ వింటంటే. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్, ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ టీమ్ ఆల్సో టు పార్టిసిపేట్. అంతే సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ లీవ్ ద rest of the team can talk about what they have learned from this. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మనందరం ఇందులో భాగస్వాములు. ఐఎమ్ నాట్ గైడింగ్ ఎనీబడి, బట్ వీఆర్ షేరింగ్ together that what is and beyond, and what happens we understand that what is. అండ్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించడానికి సిద్ధపడ్డాం. అది చాలా నాకు మనందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి ఒక గొప్ప విషయం. అందుకని ఈ స్మాల్ గ్రూప్లో మనము ఎక్కువ కాలం తక్కువ మందితో వినియోగించడానికి ఒక ఉపయోగపడింది. ఆ స్ఫూర్తి మీరే ఇచ్చారు. అటువంటి విషయాలని అలాగ మెంబర్స్ని కూడా ఆ విధంగా మెంబర్స్ అందరూ సమకూరటం జరిగింది. దాంట్లో మీ కృషి కూడా ఉంది. అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్,
this happening is a blessing, I feel. And మనకి ఇది చాలా లోతుల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతున్నది. ఎందుకంటే ఇది ఒక థియరీగా మనం డిస్కస్ చేయటం లేదు, థియరిటికల్గా. బట్ ఇన్ అవర్ లైఫ్స్, when we see the lives of the people around us and in our lives, the same thing is going on because we are one. అందువల్ల అది మనము ఈ వేదిక మీద మనలో ఆ సమయంలో ఎలా చూస్తున్నాము, లోపల ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది. సో లోపల బయట అనేది వేరువేరా, చుట్టూ ఉన్నవారు మనము అనేది వేరువేరా, ఇదంతా ఏంటి, అసలు ఈ విభజన ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక విషయం మీద చాలా ముఖ్యమైన అంశం ఇది. సో అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ ద టాపిక్స్ ఫ్రమ్ ద హోల్నెస్ ఆఫ్ లైఫ్. ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసింది డేవిడ్ బోమ్తో కృష్ణజీ డైలాగ్స్, అది కూడా చాలా బాగుంది. ద ఎండింగ్ ఆఫ్ టైం అనేది. సో సుమారు 9 ఎపిసోడ్స్ అనుకుంటాను మనం చేశాము. సో ఇది కూడా చాలా గంభీరమైన విషయము. సో నేను అనేక ఈ సెంటర్ ఆలోచన, విభజన, కాన్ఫ్లిక్ట్, ఇలాంటి అనేక విషయాలన్నీ ఇందులో డిస్కషన్ దాని మీద జరిగాయి. అలాగే దీంట్లో ఈ మూల కారణాలను కూడా వెతకటం, ఆ సంభాషణలో చూడటం జరిగింది, కనుగొనడం జరిగింది. సో ఇది ఎంతో మన జీవితాలకు ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక విజ్ఞానాన్ని పోగు చేసుకోవడం కాదు ఇది, కానీ గత జ్ఞానం అనే దాంట్లో మనం ఎలా బంధింపబడ్డాం అనేది చూడటం అత్యంత ముఖ్యమని ఇందులో అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఎంతవరకు మనం లోపలికి వెళ్దామో చూద్దాం. చదివేదా అందరూ అండి? ఇది ఒక్కొక్కరిగా చెప్పండి. ఈ టెక్స్ట్ చదివేదా? టాపిక్ స్మార్ట్ గ్రూప్లో పెట్టింది, విన్నారా? నేను విన్నానండి. నేను లక్ష్మి అండి. నేను విన్నాను. కాకపోతే నేను చాలా ఏమంటారండి, వెరీ ప్రిలిమినరీ, ఎక్కడో ఉన్నానండి. ఇంకా అంత దాని మీద అవగాహనలోనే ఉన్నానండి. ఇప్పుడే 1 month సీరియస్లీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ టు దీస్ థింగ్స్. సో అందు గురించి ఇంకా చాలా ఉందండి. ప్రశ్నించే స్థాయికి ఇంకా వచ్చానా లేదా తెలవట్లేదండి. స్టిల్ ఐ ఆమ్ అండర్స్టాండింగ్ ఏ కోణంలో ఏం చెప్తున్నారు అన్న దాంట్లోనే ఉన్నాను. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. మీవన్నీ విని మీ అందరివి చూస్తుంటే నేను ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నానండి ఆలోచన పరంగా. I'm glad you are very serious in this. I am very serious అండి. Very serious. Thanks to you and విజయ్ గారు కూడా అండి. She is helping me a lot. They are helping each other. విన్నానండి, బట్ ఐఎమ్ స్టిల్ లిజనింగ్. మళ్ళీ బ్యాక్ టు వింటున్నానండి.
నేను విన్నాను సార్, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కెన్. దక్షిణామూర్తి గారు కూడా వచ్చారు సార్ ఇవాళ. అవునండి. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఆ, నేను యాక్చువల్గా వీడియోస్ విన్నాను సార్, 3 వీడియోస్ విన్నాను. కానీ కృష్ణమూర్తి గారి వాయిస్ క్లారిటీగా ఉంది, కానీ కొంచెం ప్రొనౌన్సియేషన్ స్పీడ్గా ఉండడం వల్ల డేవిడ్ బాబు గారిది వాళ్ళది అర్థం కాలేదు. 3 వీడియోస్ విన్నాను, విని బుక్ ఉంది కదని చెప్పి చదివాను. 3 డైలాగ్స్ వరకే అవ్వింది సార్. 3 డైలాగ్స్ దాకా మొత్తం మొత్తం నీట్గా అప్డేట్ చేస్తూ చదివాను సార్. థ్యాంక్ యూ సార్. ఏమన్నా క్వశ్చన్స్ వచ్చినాయా ప్రవీణ్? వచ్చినాయి మేడం, కొన్ని నేను నోట్ కొంచెం షార్ట్ నోట్స్ లాగా చిన్నగా ప్రిస్క్రిప్షన్ లో రాసుకున్నాను మేడం. యా అడగండి. యా మీరు మీకు ఎప్పుడు అడగాలనిపిస్తే అప్పుడు ఆ క్వశ్చన్స్ అడగండి, సార్ క్లారిఫై చేస్తారు. రామకృష్ణ గారు. సరే మేడం. అదే మేడం, డైలాగ్ మధ్యలో నోట్ అవుతాను. యా ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు. నేను ఫస్ట్ డైలాగే విన్నానండి, కొంత విన్నాను, కొంత చదివాను విడిగా టెక్స్ట్. సో ఐ మీన్ ద కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయిందంటే అంటే హోల్నెస్ ఆఫ్ లైఫ్ని మనము చూడగలమా అని కన్వర్జేషన్ స్టార్ట్ చేశారండి కృష్ణమూర్తి గారు. సో హోల్నెస్ ఆఫ్ లైఫ్ని చూడగలమా అని స్టార్ట్ చేశారు. సో హోల్నెస్ ఆఫ్ లైఫ్ని చూడలేము, ఎందుకంటే వీఆర్ ఫ్రాగ్మెంటేషన్స్ వల్ల చూడలేకపోతున్నామా అని కన్వర్జేషన్లో సాగిందండి డిస్కషన్. సో ఆ ఫ్రాగ్మెంట్స్ని కూడా అంటే మనం మొత్తం ఫ్రాగ్మెంట్స్ని అంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా చూడగలుగుతున్నామా అంటే ఓకే, నేను ఇట్లా బిజినెస్ మ్యాన్ని, ఒక కామన్ మ్యాన్ని, లేకపోతే ఇంకొక టీచర్ని, సంథింగ్ అట్లాగా, లేకపోతే వాటిని విడివిడిగా చూడగలుగుతున్నామా, లేకపోతే అన్నిటినీ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్గా చూడగలుగుతున్నామా అని స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత నేను అనేది కూడా అంటే ఒక సెంటర్ అనేది కూడా ఒక ఫ్రాగ్మెంట్ అయినా, లేకపోతే సెంటర్ నేను అది ఫ్రాగ్మెంట్ కాదా, అది ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్, అది ఫ్రాగ్మెంటా, లేకపోతే అది ఫ్రాగ్మెంటేషన్కి కారణమా అని అటు కూడా కన్వర్జేషన్ సాగిందండి. సో ఈ ఫ్రాగ్మెంట్స్ అన్నిట్లో ఒకటి నేను అని, అదే నేను సెంటర్ అనుకుని ఒక ఫ్రాగ్మెంట్ అనుకొని అదే అథారిటీని ట్రై చేస్తుంది, అంటే అథారిటీ తీసుకోవడానికి మిగతా ఫ్రాగ్మెంట్స్ మీద ట్రై చేస్తున్నది అని ఒక డిస్కషన్ సాగిందండి. సో ఈ ఫ్రాగ్మెంట్ కారణం ఏంటి అంటే, ఈ ఫ్రాగ్మెంట్కి థాట్కి సెంటర్ వల్ల ఫ్రాగ్మెంటేషన్ వచ్చిందా, లేకపోతే అంటే నేను అనే ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ ఈ ఫ్రాగ్మెంటేషన్కి కారణమైందా, లేకపోతే ఈ ఫ్రాగ్మెంటేషనే ఒక సెంటర్కి అని కారణమైందా, లేకపోతే ఇవి రెండు ఒకదాన్ని ఒకటి మ్యూచువల్గా పర్పెచుయేట్ చేస్తున్నాయా, దట్ ఈజ్ ఆల్సో అది కూడా ఒక పాయింట్ డిస్కస్ చేశారండి. తర్వాత ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే తర్వాత ఈ ఫ్రాగ్మెంటేషన్ ఇది ఈ సెంటర్ అనేది మళ్ళీ సెంటర్ మీద డిస్కషన్ జరిగింది. ఈ సెంటర్ అనేది ముందు వచ్చిందా, లేకపోతే ఈ థాట్ అనేది ముందు వచ్చిందా, థాట్ వచ్చిన తర్వాత ఈ ఫ్రాగ్మెంటేషన్ ఇవి వచ్చినాయా, లేకపోతే అంటే సరే సెంటర్ వచ్చిందా, లేకపోతే ముందే సెంటర్ ఉండి తర్వాత ఫ్రాగ్మెంటేషన్ వచ్చిందా అని కూడా ఒక డిస్కషన్ సాగిందండి. అసలు ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా అవేర్ అవుతాము అంటే, లైక్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే
లైక్ వేర్ ఫ్రాగ్మెంటేషన్ ఒక కాన్ఫ్లిక్ట్ని కాజ్ చేస్తుంది. అంటే సపోజ్ నేను ఒక జీవితాన్ని ఇలా మనం ముక్కలు ముక్కలుగా చేసుకొని జీవిస్తున్నాం అనుకోండి. లైక్ నేను ఒక టీచర్ని అని ఒక పార్ట్, నేను ఒక హస్బెండ్ని, నేను ఒక కామన్ మ్యాన్, ఇట్లా ఈ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్, డిఫరెంట్ డిజైర్స్, ఇవి ఒక దాంట్లో ఒకటి అపోజ్ చేయటం వల్ల లైక్ మనకి వచ్చే పెయిన్, వాట్ ఎవర్ సారో, దీనివల్ల ఈ అవేర్నెస్, అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల మనకి పెయిన్ వచ్చి దానివల్ల అసలు మనకు అవేర్నెస్ అనేది, అంటే ఓకే నేను ఇలా ఫ్రాగ్మెంట్ అయి ఉన్నాను నేను అనేది తెలుస్తుంది. ఈ ఫ్రాగ్మెంటేషన్స్ అనేవి లేకపోతే ఈ సపరేట్ అవేర్నెస్, అంటే ఐ మీన్ సపరేట్ అవేర్నెస్ అంటే ఒక ఐడెంటిటీ అనేది ఉండదేమో అనే ఒక డిస్కషన్ సాగిందండి. సో తర్వాత మళ్ళీ ఈ అసలు ఫ్రాగ్మెంటేషన్కి అంటే కారణం ఏంటి అంటే అనే ఆలోచన మళ్ళీ అట్లా సాగిందండి. అంటే కారణం ఏంటి అంటే లైక్ ఎందుకు నేను ఒక ముస్లింగా, ఒక క్రిస్టియన్గా ఇట్లా ఎందుకు ఈ ఫ్రాగ్మెంటేషన్ ఇట్లా అని అంటే మేబీ ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అని దాన్ని కొంచెం డీప్గా పర్సీవ్ చేసి మేబీ ద ఫ్రాగ్మెంటేషన్ సెక్యూరిటీ కోసం, లైక్ ఒక సైకలాజికల్ సెక్యూరిటీ వల్ల ఈ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది. సపోజ్ నాలో ఎటువంటి ఫ్రాగ్మెంట్స్ లేవనుకోండి, అంటే నేను ఒక హిందూని కాను, లేకపోతే ఒక ఇండియన్ని కాను, లేకపోతే ఒక పర్టికులర్ ఒక ఐడెంటిటీని ఎందుకు మనం ఈ ఐడియాస్ అన్ని తెచ్చుకుంటున్నాము అంటే ఒకవేళ సపోజ్ ఈ ఐడియాస్ అన్ని లేవనుకోండి, లైక్ వీ ఫీల్ ఎ లాట్ ఆఫ్ ఫియర్. ఐ థింక్ దట్ పర్సనలీ ఎవ్రీబడి కెన్ ఫీల్. సో ఒక సైకలాజికల్ సెక్యూరిటీ కోసం ఈ ఐడెంటిటీస్, ఈ ఫ్రాగ్మెంటేషన్స్, ఈ ఐడియాస్ అన్నీ వచ్చినాయి. సో ఈ సైకలాజికల్ సెక్యూరిటీ దేని వల్ల బ్రీడ్ అవుతుంది అంటే మేబీ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్. ఒక పర్టికులర్ అంటే ఒక మనం గ్రహించే అంటే వాట్ ఎవర్ డే టు డే నాలెడ్జ్ వల్ల ఈ సైకలాజికల్ సెక్యూరిటీ కి కారణమవుతుందా అని, ఇవన్నీ నాకు అర్థమైన పాయింట్స్. సో వాట్ ఆర్ యువర్ ఎంక్వైరీస్? అంటే నా ఎంక్వైరీస్ వచ్చండి, నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనం ఆలోచించి చూస్తే ఎందుకు మనకి ఐడెంటిటీ ఇవన్నీ అని ఆలోచిస్తే, సపోజ్ నేను ఒక క్షణం ఆలోచించాను అనుకోండి, సపోజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ అని యాజ్ ఎ పర్సన్గా, లేకపోతే ఒక పేరు, ఒక హిందూ, ఇట్లా ఏదైనా ఆలోచించాను అనుకోండి, దెన్ ఐ ఫీల్ వెరీ ఫ్రైటెడ్, కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్. అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కన్నా ఒక రకమైన ఏమంటారు, ఒక దిగులు కానీ, లేకపోతే అదొక రకమైన ఓకే నేను ఏది కాదేమో, లేకపోతే ఒక రకమైన ఒక వెలితి, ఒక భయం. ఇది దట్ ఐ మీన్ గోయింగ్ త్రూ దట్ ఐ మీన్ ఐ గాట్ ఇట్ అండ్ ఐ మీన్ ఇఫ్ ఐ పుట్ దట్ క్వశ్చన్ టు మీ. నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను బ్రాహ్మణ్ణి, నేను నాన్ బ్రాహ్మణ్ణి, ఇలాగా ఏదైనా ఇఫ్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ దేంతోనైనా పూర్తిగా, అప్పుడు నేను సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను లేదా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను? యాక్చువల్గా ఐ మీన్ మీరు ఆ క్వశ్చన్ వేసిన తర్వాత ఆలోచిస్తే అండి, సెక్యూరిటీ కోసము తీసుకున్నాను కానీ యాక్చువల్గా దట్ ఈస్ కాజింగ్ మోర్ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఓకే మేబీ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే ఒక ఐడెంటిటీ తీసుకున్నాను, కానీ మీరు అన్నట్టు ఎవరన్నా నా ఐడియాస్ని క్వశ్చన్ చేసినా, థ్రెటన్ చేసినా, సపోజ్ లైక్ ఇఫ్ నేను హిందూ అనే ఐడియాని తీసుకున్నాను అనుకోండి, ఒకళ్ళు వచ్చి ఆర్గ్యూ చేసి నో హిందూయిజం ఈజ్ వెరీ బ్యాడ్, అది కాస్టిజం వల్ల కారణమైంది, అట్లా దాని ఆర్గ్యుమెంట్ ఎవరైనా పాస్ చేశారు అనుకోండి, దెన్ ఐ ఫీల్ థ్రెటన్ అండ్ ట్రై టు ఆర్గ్యూ దెమ్. సో వాట్ దాంట్లో ఫ్యాక్ట్స్ అవన్నీ తీసేయండి, బట్ యాక్చువల్గా మీరు చెప్పింది ఐ మీన్ దట్స్ ఎ రైట్ పాయింట్. అంటే సెక్యూరిటీ కోసం స్టార్ట్ చేశాను కానీ, బట్ వెన్ ఐఎమ్ ట్రైయింగ్ మోర్ ఫర్ సెక్యూరిటీ, ఐ థింక్ ఇట్ ఈస్ పుట్టింగ్ మీ ఇంటూ మోర్ ఇన్సెక్యూర్. ఇన్సెక్యూరిటీ అంటే సార్ గో హెడ్ సార్. చెప్పండి. అక్కడ ఇన్సెక్యూరిటీ అంటే అంటే మీరు అంటే ఒక అతనితో ఆర్గ్యూ చేశారు, నేను హిందూని, తెలుగు వాటెవర్, అయితే ఎవరో వచ్చి ఛాలెంజ్ చేస్తారు హిందూయిజంని.
ఛాలెంజ్ చేసినప్పుడు అది ఇన్సెక్యూర్ గా ఎందుకు ఫీల్ అయ్యారు, అది నాకు ఎప్పటికీ అర్థం కాదు. సెక్యూరిటీలో, ఐ మీన్ సెక్యూరిటీలో ఇన్సెక్యూరిటీ లేదు, ఇన్సెక్యూరిటీ ఉంది, ఇన్సెక్యూరిటీలోనే సెక్యూరిటీ ఉందని కృష్ణమూర్తి గారి స్టేట్మెంట్ ఉంటది అనమాట. సో సో అక్కడ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవటం అంటే ఇన్సెక్యూర్ కాదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ యాజిటేషన్. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారనుకోండి, సపోజ్ మీకు హనీ తీగా ఉంటుందని తెలుసు, నాకు హనీ తీగా ఉంటుందని తెలుసు. ఓకే, నేను అది ఫీల్ చేశాను హనీ తీగా ఉంటుందని. ఎవరన్నా వచ్చి హనీ తీగా ఉండదు చేదుగా అంటే నాకు అప్పుడు వచ్చే రియాక్షన్ డిఫరెంట్ దాన్ సంబడి. సపోజ్ ఇఫ్ సంబడి సేస్ హిందూయిజం ఈజ్ బ్యాడ్, ఓకే, నేను ఎవరన్నా హనీ చేదుగా ఉందంటే నేను నవ్వు వదిలేస్తాను, దానివల్ల మనసులో పెట్టుకోను. కానీ వేరైనా హిందూయిజం బ్యాడ్ అన్నారు అనుకోండి, నేను అతనితో ఆర్గ్యూ చేస్తాను, అది నా మనసులో నిలిచిపోతుంది. ఓకే, హీస్ టేకింగ్ ఇట్ రాంగ్, హీస్ రాంగ్, అంటే అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు, దీనికి చాలా కారణాలు ఉన్నాయి, సొసైటీ అంటే చాలా తరతరాలుగా లైక్ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ దీన్ని ఇలా యూజ్ చేశారు, చాలా మంది మిస్యూజ్ చేశారు. ఈ నాలెడ్జ్ ఇదంతా గ్యాదర్ అవుతుంది, ఇటువంటి రెస్పాన్సెస్, ఈ రియాక్షన్స్, విచ్ అది నేను ఇన్సెక్యూర్ అని మేబీ ఐ డెంట్ పుట్ ఇట్ ద రైట్ వర్డ్. అది వేరే ఇప్పుడు అదే ఫ్యాక్ట్ ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఓకే హనీ తీగా లేదన్నారు అనుకోండి, నేను సింపుల్ గా వదిలేస్తాను, దట్స్ ఇట్, డన్ విత్ ఇట్. అది నేను అనేదండి. అంటే దేంతోనైతే స్ట్రాంగ్ గా మనం ఐడెంటిఫై అవుతున్నాము, ఎనీథింగ్, అంటే వెదర్ రిలీజియన్ ఆర్ ఎ క్యాస్ట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంథింగ్, ఏదో ఒక దాంతో, ఒక గ్రూప్తో, ఒక సెక్ట్తో, ఒక మతంతో బాగా ఐడెంటిఫై అవుతున్నాము. అది ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరైనా, యూ ఫీల్ ఇన్సెక్యూర్, ఐ ఫీల్ ఇన్సెక్యూర్ బికాస్ ఐఎమ్ ఐడెంటిఫైడ్. ఈస్ దట్ ఇట్? ఎస్ సార్, మీరు కరెక్ట్ గా రైట్ గా చెప్పారు. ఈవెన్ ద ఐడియా లైక్ సపోజ్ రేపు ఎవరైనా వచ్చి కృష్ణమూర్తి ఈజ్ ఎ వెరీ మ్యాడ్ పర్సన్ అన్నారు అనుకోండి, లేకపోతే ఆయన స్కామర్ అన్నారు అనుకోండి, లైక్ ఐ ఫీల్ ఇన్సెక్యూర్ బికాస్ ఐఎమ్ టేకింగ్ షెల్టర్ ఇన్ హిస్ టీచింగ్ ఆర్ సమ్ ఐడియా అన్లెస్ వితౌట్ అండర్స్టాండింగ్. ఇన్ దట్ సెన్స్ నేను చెప్పానండి. ఆల్సో కెన్ వి సీ, ఇప్పుడు నేను ఎంక్వైరీ చేశాను అనుకోండి నాలోని, సో నాలో స్ట్రగుల్ ఉంది, నాలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఆ స్ట్రగుల్ ఎందుకు వచ్చింది, కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఉన్న దాని మీద నేను అనే మరో ఫ్రాగ్మెంట్, నేను అనే ఒక వేరే ఫ్రాగ్మెంట్ ఒకటి మనలో ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఐ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్. సో ఈ ఫ్రాగ్మెంట్ మరో ఫ్రాగ్మెంట్తో ఒక సంవాదం పెట్టుకుంది, రెండిటి మధ్య ఒక విభజన ఏర్పడింది. దాంతో అది ఒకదాంతో భేటీ పడ్డాయి. భేటీ పడినప్పుడు ఒకలాంటి కాన్ఫ్లిక్ట్, అంతవరకు ఏమీ లేదు, ఒకలాంటి సంఘర్షణ ఏర్పడింది నాలో. సంఘర్షణ ఏర్పడిన తరువాత నేను విభజనగా ఉన్నానని నాకు తెలుసా, లేదా విభజన ముందుగా వచ్చిన తర్వాత సంఘర్షణ ఏర్పడింది? ఇది కూడా మనము చూడవలసిన విషయం కాదంటారు. విభజన వచ్చిన తర్వాత సంఘర్షణ వచ్చిందా, లేదా సంఘర్షణలోనే, కాన్ఫ్లిక్ట్లోనే నాలో విభజన ఉందని తెలిసిందా? ముందుగా ఏం తెలిసింది? విభజన తెలిసిందా, సంఘర్షణ తెలిసిందా? సంఘర్షణే తెలుస్తాను సార్. సంఘర్షణ తెలిసింది. అంటే నార్మల్గా నేను మామూలుగా జీవిస్తున్నప్పుడు విభజన ఉందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ హోల్ అంటే రెండు విషయాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఐ ఆమ్ ది హోల్ అయిపోయాను,
అంటే నేనే జీవితం, నేనే మొత్తం. నా భార్య, నా పిల్లలు, నా వస్తువులు, నా మతం, ఆ, నా జీవితం, నేను పెట్టుకున్నవి, నేను పెట్టుకున్న ఆదర్శాలు, నేను పెట్టుకున్న బంధాలు, నాకు తెలిసిన విషయాలు, ఇవన్నిటితో ఓ, నేను తన హోల్ లాగా జీవిస్తుంది. తనే అన్ని, తనే సర్వం. ఆ నేను అనే లోకమే సర్వం దానికి కాదా? ఎందుకంటే తను సర్వం అని అనుకుంటుంది. అయితే ఎవరో వచ్చి చెప్పారు, లేదా ఒక శాస్త్రం చెప్పింది, ఒక గురువు చెప్పారు, లేదా అంటే ఒక గాఢమైన ఒక ఫిలాసఫీలో ఉన్నది ఒక విషయం. ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ హోల్, అంటే సంపూర్ణమైనది ఒకటి ఉంది, దాని నుంచి నువ్వు విభజింపబడ్డావు. కానీ పూర్ణమైనది, సంపూర్ణమైనది ఒకటే ఉంది అని చెప్పబడింది. విన్నాం, తెలిసింది మనం. సో నేను అది రిపీట్ చేస్తే అప్పుడు నేను అది థియరీగా రిపీట్ చేస్తున్నానా, లేదా పర్సనల్గా నాకు తెలుసా? అంటే అది తెలియబడిందా ప్రాక్టికల్గా, లేదా థియరిటికల్గా అది ఉంది అంటూ నేను ప్రతిపాదన చేస్తున్నాను. అంటే ఐడియాలో ఉందా, థియరీలో ఉందా, లేకపోతే యాక్చువల్గా ఉందా? ఇది ఇంకో విషయం. ప్రాక్టికల్ గా ఏదో ఉందని తెలుస్తానే ఉంది సార్. ఓకే, గో హెడ్, సంబడి ఈస్ టాకింగ్. ఎవరు మాట్లాడబోతుంటే నేను ఇంటర్ఫియర్ అయ్యాను. ఏమంటారు? శివ మాట్లాడుతున్నారు సార్. ఓకే, శివం. శివ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే యా, మన అందరి మధ్య డైలాగ్ ఇది, నాట్ 1 or 2 people. చెప్పండి శివ గారు. సార్, నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది, హోల్ గా చూడలేకపోవడానికి కారణము కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని చూస్తే అదంతా వచ్చేది ఈ డివిజన్స్. ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అవ్వడము ఎగ్జాంపుల్ ఇష్టము అని, వేరే మీటింగ్ ఇష్టం లేదు అని, సంతోషము దుఃఖం అని, ఏదో ప్రతి డివిజన్స్ వస్తూ ఉంటాయి. ఈ డివిజన్స్ వల్ల మనకు అవుట్పుట్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దీని వల్ల హోల్ గా చూడలేకపోతున్నాం. మరి ఎలా మనము డివిజన్స్ ను ఎలా, ఎప్పటికీ వస్తున్న డివిజన్లను చూస్తూ ఉంటే మారుతూ ఉన్నాయి డివిజన్లు. ప్రతి నిమిషం ప్రతి క్షణము వాటిస్లో మనం చూస్తూ ఉంటే డివిజన్స్ అన్ని మారుతూ ఉన్నాయి. మరి ప్రతి డివిజన్ ను చూస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది? కొంచెం ఆ డివిజన్ ఆగిపోతుంది, మనసు నెమ్మదవుతుంది. కానీ ఇంకా సూక్ష్మంగా ప్రయాణం చేస్తే, సైలెన్స్ గా ప్రయాణం చేస్తే, ఆ డివిజన్ లోపల డీటెయిల్ గా డీప్ గా వెళ్తే ఒక డివిజన్ నుండి ఇంకొక డివిజన్ కు మధ్యలో ఉన్న గ్యాప్ను కూడా పరిశీలించి ప్రతి డివిజన్ ను సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే ఈ డివిజన్లన్నీ ఒక సెంటర్ నుండి వస్తున్నాయి. ఆ సెంటర్ ను చూడగలుగుతాము. ఆ సెంటర్ నుండే ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ సెంటర్ ను చూసినప్పుడే ఇవన్నీ రాలిపోతాయి. మన సెంటర్ అని చూస్తే ఎలా చూడగలుగుతాము? అప్పుడు అన్ని ఒక్కసారి ఎలా అనేది మనము ఆ ప్రతి డివిజన్ చూసి, డివిజన్ నుండి డివిజన్ మధ్యలో ఉన్న గ్యాపులు, ప్రతి డివిజన్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఇంకో డివిజన్ ఎలా ఉద్భవిస్తుంది, ప్రతిదీ ఈ డివిజన్ ఎందుకు వస్తుంది, మళ్ళీ ఐడెంటిఫికేషన్ ఎక్కడి నుండి వస్తున్నది, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆ థాట్ ఏర్పరచుకున్న సెంటర్ నుండి ఉద్భవిస్తున్నాయి అనేది తెలిసినప్పుడు, ఆ సెంటర్ రాలిపోయినప్పుడు అది హోల్గా చూడడము. ఆ హోల్గా చూడడం అనేది ఒక డైమెన్షన్ కాదు, ఒక వర్డ్ కాదు, అది అసలు ఏమీ కాదు. ఆ సెంటర్ రాలిపోయినప్పుడు
ఆ ఉద్భవించేది సంభవించేది అది ఒక పదము ఒక పేరు పెట్టాలి కాబట్టి హోల్నెస్ అన్నారు అని నాకు అర్థమైంది సార్. అదే మొత్తము ఆడ ఇంకా అది చూసినప్పుడు అక్కడ ఏమీ ఉండదు, అదే తత్, అదే మొత్తము ఆ పేరు ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చారని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను కూడా ఈ వీడియో చూశాను. నా పరిస్థితి నాకు అర్థమైంది, నేను నోట్ చేసింది ఒకసారి అందరితో షేర్ చేసుకుంటాను. ముందుగా మనకి ఎరుక ఉందా మనం డివిజన్లో ఉన్నాము, విభజనలో ఉన్నాము అనే విషయం మాట్లాడారు. ఇందాక మన కిషోర్ గారు చక్కగా ఆ వీడియోలో వచ్చిన అన్ని విషయాల్ని తెలుగులో చక్కగా చెప్పారు. ఎక్కువగా నేను దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. మెయిన్ థింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విభజన అనేది అంటే డివిజన్ అనేది దట్ ఈస్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మనం విభజనలో ఉన్నామని. ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు అది. కానీ ఈ విభజన ఎందుకు వస్తుంది అనేది కొంచెం లోతుగా ఆలోచించాలి. దానిలో వాళ్ళు ఏమంటారంటే ఒకటే ఉన్న సెక్యూరిటీ. థాట్ ఈజ్ aware that brain can operate only in security. అందుకని సెక్యూరిటీ క్రియేట్ చేయటం కోసం it has created a false security in the name of religion, in the name of nationality. In the process, it has divided the humanity, it divided the human beings, and the division is itself is a cause for conflict. అంటే ఏంటి? I am a Hindu, you are a Muslim. I am an Indian, you are a Britisher. Like that, division is happening, and that division is the root cause of all the problems in the world, including very destructive wars that are happening every time. Even now, so 2 wars are going on. Krishnaji ఏమంటారంటే last 5,000 years లో 5,000 wars have happened, which means what? The division is continuing, destruction is continuing, and there is no end in sight. దీనికి కారణం ఏంటి? అక్కడ ఏమంటారంటే ఒకటి ఉన్న సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నాము, ఇంకోటి ఉన్న నాలెడ్జ్ వచ్చేసేసి ఈ సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. ఈ సెక్యూరిటీ అనేది యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ ఫాల్స్ సెక్యూరిటీ. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ అనే మాట వాడారు కానీ థాట్ గురించి మాట్లాడలేదు. Actually, the whole problem is because of thought only, and thought is coming from knowledge. A thought is just on the very movement of thought is divisive. Division లేకుండా ఆ థాట్ మూవ్ కాలేదు. అలాంటి థాట్ మానసిక రంగంలో వచ్చి అది మూవ్మెంట్ అయితే దట్ ఈస్ క్రియేటింగ్ ఆల్ దీస్ డివిజన్స్ అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ అందుకనే వాళ్ళు ఏమంటారంటే thought has no place in the manasika rangam. That is part of the art of living. Art of living ante keeping everything in its right place. Thought has a right place in the physical and technological world, but that same thought, when it enters the psychological field, it has created lot of destruction, lot of violence, and a lot of suffering for all human beings. So can we keep thought in its right place? Thought ఎలా మూవ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 43 ప్లస్ 34 కలిపితే ఎంత అవుతుంది అని అడిగా అనుకోండి, మ్యాథమెటిక్స్ చిన్న అర్థమెటిక్. మనం ముందు ఏం చేస్తాం? ఒకట్ల స్థానం అంటే ఒకట్ల స్థానం అంటే డివిజన్. 43లో ఒకట్ల స్థానంలో ఏముంది? 3 ఉంది. 34లో ఒకట్ల స్థానంలో ఏముంది? 4 ఉంది. 4, 3 కలిపితే 7. ఓకే, దెన్ యూ గో టు 10ల స్థానంలో ఏముంది? మళ్ళీ టోటల్ చేయి. అంటే ఏంటి? థాట్, ద వెరీ మూమెంట్ ఆఫ్ థాట్ ఈజ్ డివిజన్. అలాగే సపోజ్ ఐఎమ్ ఎ సైంటిస్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ బ్యాక్టీరియా అండర్ ద మైక్రోస్కోప్. I am the subject and what I am looking at is the object. There is a division. When subject and object are different, thought has done wonderful things.
It has created great technology, great achievements, and also a lot of comforts to the humanity, and a lot of discoveries in medicine, etc., have happened. But the same thought, when it comes to psychological field, actually the thought itself has created the psychological field by creating the self, the center, and that division is continuing because of this. So నాకు అర్థమైంది ఏంటంటే, కెన్ వీ కీప్ థాట్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్? దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇంకోటి వాళ్ళు ఏమన్నారంటే, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను మొన్న ఈ వీడియోలోనే చూశాను. ఇఫ్ ద మైండ్ ఈజ్ డివిజివ్, మైండ్ ఈజ్ బికమ్ ముక్కలు అయిపోయింది అనుకోండి, అలాంటి మైండ్లోంచి ఇంటెలిజెన్స్ కెనాట్ ఆపరేట్. Intelligence can operate only when the mind is whole. So when that intelligence is not there, obviously a lot of problems are there and a lot of difficulties are there for all human beings. That is what I understood, sir. Thank you. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్. చక్కగా వివరించారు. ఓకే. ఆల్సో అక్కడ డిస్కషన్ ఏమో ఒక విషయం గురించి కూడా ప్రధానంగా జరిగింది. భౌతికమైన క్షేమము, మళ్ళీ మానసిక క్షేమము అనే విషయం గురించి. అంటే భౌతికమైన అక్షేమం అనేది నిజంగా ఉందా, లేదా అంటే ముందు మానసిక అక్షేమము యొక్క ప్రభావం చేత భౌతికమైన అక్షేమము ఏర్పడిందా అనే విషయం. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఐ థింక్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ మనము ఎక్కువగా వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ ప్రధానంగా. ఎందుకంటే రోజు ఆ బాడీకి ఒక పేరు ఉంది, బాడీకి ఒక ఫారం ఉంది, బాడీకి ఒక కలర్ ఉంది, బాడీకి ఒక షేప్ ఉంది. సో రోజు ఆ బాడీ గురించి ఒక నేను అనే భావం ఉంది కదా. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక చిన్న అనారోగ్యం వచ్చినా, లేదా అంటే ఆర్థికమైన ఇబ్బంది వచ్చినా, లేదా అంటే మరేదైనా థ్రెట్ వచ్చింది, ఛాలెంజ్ వచ్చిన ముందు దాన్ని దాటి వెళ్ళి మళ్ళీ దానిలో ఒక సేన్నెస్, దేంట్లో ఒక ఆరోగ్యకరమైన విషయాన్ని, బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం అంటే చేయటం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ మనం ఎరుక కలిగి ఉన్నామా, అసలు మానసికంగా మనము బాడీతో ఐడెంటిఫై అయి ఉన్నామని, అసలు మనకి ఆ క్షేమం అనేది మానసికమైన క్షేమంతోనే మొదలైందనేది. సో మానసికంగా మనం ఒక క్షేమాన్ని మనం కోరుకుంటున్నామని శరీరంలో. అందుకని శరీరము ఒక తెలివి ఉంది. అయితే ఎందుకంటే దానికి ఫుడ్, షెల్టర్ అలాంటి విషయాల్లో, నీడ్స్ అనే విషయంలో అది ఒక ఇంటెలిజెన్స్ ఉంది దానికి. ఎందుకంటే దానికి అది అవసరం కనుక, ఒక ప్రమాదం నుంచి దాన్ని అది కాపాడుకోవడానికి, అలాగే ఆహారం తినడానికి, తర్వాత ఆహారమే కాదు ఎక్కడైనా ఒక పంచం క్షేమంగా ఉండడానికి, అది ఒక సెక్యూరిటీ ఫీల్ అవటం అనేది దాని యొక్క ఒక చర్య అది. కానీ మానసికంగా భౌతికమైనటువంటి విషయం ఏదైతే ఉందో దానికి మానసిక మూలాలు, అంటే సైకలాజికల్ సెక్యూరిటీ అనేది తప్పకుండా ఉండి తీరాలి అనేది ఒకటి గ్రహించగలిగి మనం చూడగలగాలని అక్కడ మనం దర్శిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే
ముందు మనస్సు ద్వారా ప్రతిదీ, అంటే ఆలోచన ద్వారా, ఆ గత జ్ఞానం ద్వారా మనకి ఆ క్షేమము అనేది ఆ, కలగాలి. భౌతిక రంగంలో కూడా క్షేమం అనేది మనస్సే, అంటే అంతరంగ సైకలాజికల్ సెక్యూరిటీ, మానసిక క్షేమమే భౌతిక క్షేమాన్ని కూడా తీవ్రంగా ఆలోచిస్తుందన్నమాట. కాబట్టి మానసిక క్షేమం అనేది ఒకవేళ ఆ, నిజంగా ఆ, లేకపోతే, మానసిక క్షేమం బ్రెయిన్ ఏమో సెవెన్గా ఫంక్షన్ చేయలేదు కనుక ఆ మానసిక క్షేమాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. మెదడు, అంటే మనస్సు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఈ మానసిక క్షేమం ఆ, అనేది నిజంగా ఉందా, లేదా అంటే మనస్సు అది కల్పించుకొని అది కొనసాగడానికి దాని మీద ఆ, అలాంటి ఒక ఆ, భావ సారూప్యాన్నో లేదా భావాన్నో కలిగి ప్రయాణం చేస్తుందా, అది కూడా చూడవలసి ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ, మానసిక క్షేమం అనేది ఎక్కడైతే లేదో అక్కడ ఆ, ఒక విషయం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మానసిక క్షేమం అనేది నిజంగా క్షేమం కాదు అనే విషయము మనకి తేట తెల్లం అయినంత వరకు, తేట తెల్లం అవ్వాలి. నిజంగా మానసిక క్షేమం అనేది లేదు అనేది, ఇది మనసు కాలములో కల్పించుకున్న విషయం అని తెలియాలి. అప్పుడు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ మానసిక క్షేమం గురించి ఆలోచన, లేదా దాని మీద ఫిజికల్ మీద భౌతికంగా దాని మీద ప్రభావము, ఇవి ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అంటే నిజంగా మానసిక క్షేమం అనేది ఆగిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం దీనిలోకి వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే సార్ మీరు మానసిక క్షేమమే లేదు అని అంటున్నారా? అవసరం లేదని అంటున్నారా సార్? మానసిక క్షేమము మనసు ఎందుకు సృష్టిస్తుంది చూడమంటున్నాను. ఓకే సార్ నేను ఒక అవసరం. పాయింట్ యాడ్ చేయనా ఇక్కడ? చెప్పండి. మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాము. ఈ సెల్ఫ్ అనేది we said it is an illusion. It is a false image. It is not even a real image. సైన్స్ లో వర్చువల్ ఇమేజ్ అంటారు. అంటే వర్చువల్ ఇమేజ్ అంటే ఇఫ్ యూ ట్రై టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ దట్ ఇమేజ్, ఇట్ విల్ నాట్ కమ్ బికాస్ ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు సపోజ్ నేను ఎండలో నిలబడ్డాను అనుకోండి, నా నా బాడీ ఉంటుంది, నా బాడీ ఏమంటే నీడ ఉంటుంది. దట్ నీడ ఈజ్ a real image. Shadow is a real image. If I take a photograph, I get my face, my body will come, my shadow will also come in the photograph. Whereas ఈ సెల్ఫ్ అనేది, because it's an illusion, because it is a virtual image, you can't find it anywhere. Now, coming to the point of security, if the self is an illusion, and if you are trying to create security for that illusion, that is a bigger illusion. Where is the security? A thing which is not there, you are talking of security for that. అది మనం అర్థం చేసుకోగలమా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్స్ ఆల్. దర్ ఇస్ అ కామెంట్ ఐ వాంట్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, కెన్ వి యాక్చువల్లీ ఏబుల్ టు సీ దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్? దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. If I can see it is an illusion, the whole story is ended. Correct. But why am I not able to see that? Why am I not able to see it is an illusion?
Yes, That is yes. a good question, good inquiry. Why am I unable to see? అంటే నేను ఎందుకు చూడలేకపోతున్నాను అది ఇల్యూషన్ అని. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు వచ్చి చెప్పారు ఇది ఇల్యూషనే అని విన్నాను, కానీ అది ఇల్యూషన్ అని నేను ఎందుకు చూడడానికి వీలవటం లేదు నాకు. లెట్ us ఆల్ లుక్ ఇంటూ దిస్ క్వశ్చన్ అండి. లెట్స్ Huh? ఆల్ లుక్ ఇంటూ, అందరం ఈ క్వశ్చన్ మీద ఉందాం అంటున్నాను సార్. Yes. అందరం కూడా Ah. ఇప్పటికిప్పుడే చూద్దాం. అంటే ఇప్పటికిప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళని చూద్దాం, యా, ఎవరి మట్టుకు వారేసి. ఎవరి అవగాహన వాళ్ళు మనం పంచుకుందాం. ఎందుకు So- నేను చూడలేకపోతున్నాను, ఇది ఫాల్స్ సెక్యూరిటీ. నా మట్టుకు నాకు, నా దగ్గర అంటే నాకు ఒక ఫిజికల్ బాడీ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో నేను సెల్ఫ్ లేదని ఎలా అనుకుంటాను? నేను అక్కడి నుంచే ఫంక్షన్ చేస్తున్నాను, నా డైలీ యాక్టివిటీస్ అన్ని కూడా. సో నేను సెల్ఫ్ లేదని నాకు ఎలా తెలుస్తుంది? నేను సెల్ఫ్ ఉందని అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ సో మెనీ పీపుల్, డీలింగ్ విత్ ద వరల్డ్, డే టు డే లైఫ్. విజయ్ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్. చెప్పండి. చెప్పండి సార్. బాడీ ఈజ్ ఫిజికల్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఇస్ ఎ లివింగ్ థింగ్. బట్ ద సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ థింగ్ క్రియేటెడ్ దేర్. యూ కెన్ హ్యావ్ ద బాడీ వితౌట్ హ్యావింగ్ ద సెల్ఫ్. యా, బట్ నేను కమ్యూనికేషన్ చేస్తున్నాను కదా, అంటే నేను వరల్డ్ తో కమ్యూనికేట్ చేయాలి, నా రిలేషన్షిప్స్ లో నేను డీల్ చేయాలంటే నాకు థాట్ కావాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి. Communication you can use thought, but a thought has no other place in the psychological field. That is the problem. We are using a wrong instrument in the psychological field. The right instrument in the psychological field is nothing but awareness. So can I live in a state of awareness in all my psychological matters? How the self is creating all this mischief, how it is creating all this sangharshana, the division, the conflict, resulting in suffering, all these things. But we should not use the thought in the psychological field. That is the art of living. Krishnaji avantaru art of living ante putting the everything in its right place. What is the right place of thought? The right place of thought is in the physical world, in the technological world. That thought has entered the psychological field in its quest for security and created a false security. That is the whole problem. The thought has created the self. అంటే ఇక్కడ ది హోల్ పాయింట్ ఈస్ ఏమంటే మానసిక క్షేమానికి నేను ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే స్టిక్ టు ది పాయింట్, రైట్. అంటే మనం ఇది ఫ్యాక్చువల్గా చూస్తున్నాం జీవితంలో. ఐఎమ్ సీయింగ్ దిస్ యాజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ థియరీ or somebody has said it, but I am seeing that I am giving so much importance to my psychological security. That is why in all my behavior, in my family, నా కుటుంబంలో కానీ, నా బాంధవ్యాల్లో కానీ, లేదా నా బిజినెస్లో కానీ, లేదా అంటే నా సమాజంతో ఉండే బంధంతో కానీ, నా మతంలో పెట్టుకున్న మతం కానీ, దేన్ని కూడా నా నిర్మాణం ఏదైతే ఉందో, నా చుట్టుపక్కల ఏదైతే ఉందో, దాంతో నాకున్న సంబంధాలన్నిటిలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ప్రతి సంబంధంలో నేను మాట్లాడాలి, నేను వ్యవహరించాలి అనే దాంట్లో మనం చూస్తే, నేను చూసినట్లయితే అక్కడ నేను ప్రధానమయ్యాను. నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను, నా రీజన్ని తప్పు పడితే ఊరుకోను కదా. తర్వాత నేను ఇంటెలిజెంట్ అని నిరూపించుకోవాలి, నేను సమర్థుడిని అవ్వాలి.
నేను ఏ విధంగా కూడా తక్కువ కాకూడదు. సో అలాగే నాలో డిస్టర్బెన్స్ కలగకూడదు ఎవరి వల్ల. కాబట్టి దానికేం చేయాలి? నేను అందరితో ఎందుకు ఏదైనా ఒక గందరగోళం వస్తే వెంటనే ఎందుకు గందరగోళం నుంచి బయటపడాలనుకుంటున్నాను? అసలు ఎందుకు గందరగోళం వచ్చింది? ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ సంధిస్తే మనము ఏం తెలుస్తుంది? మనము మానసికంగా డిస్టర్బ్ అవ్వడానికి ఇష్టమే లేదు మనకి దేంట్లోనైనా. వస్తువుల విషయం అనండి, భర్త విషయం అనండి, భార్య విషయం అనండి, కుటుంబ విషయం అనండి, సమాజం విషయం అనండి, మతపరమైన విషయం అనండి, దేంట్లో కానీ డిస్టర్బ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఆర్ వి? నో, ఇట్ ఈస్ క్లియర్. అందువల్ల ఏం చేస్తున్నామంటే అక్కడ ఈ క్షేమం అనేది, సెక్యూరిటీ అనేది మనం ఎప్పుడూ కోరుతుంది. అందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. దేనికి? మానసిక క్షేమానికి. అంటే అక్కడ నేను అనేదే ముఖ్యమైపోయింది. నా స్థితిగతులు, నా సంతోషం, నా డబ్బు, నా ఇల్లు, నా భార్య, నా బంధువులు, నా వస్తువులు, ఇలాగా నేను, నాది అనేటువంటిదే ముఖ్యమైపోవడం వల్ల నేనేమో దాన్ని ఏ రకమైన భంగం లేకుండా కాపాడుకోవడానికి నేను చూస్తున్నాను. దాంట్లో ఫియర్ ఉంది, వైలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి అందులోంచి. సో దానివల్ల జీవితంలో ఏమైంది? ఘర్షణ వచ్చింది, సంఘర్షణ వచ్చింది. సో ఇదంతా సైకలాజికల్గా నేను ఏర్పరచుకున్న నేను అనేదే కదా. అది నేనేమనుకున్నానంటే నేనులో ఉండడమే అత్యంత క్షేమం, నేనులోనే క్షేమం ఉందని. ఇది నాకు నిజం అన్నమాట. మొదట భ్రాంతి కన్నా ముందు ఏమైంది? ఈ నిజం అనే భ్రాంతి, నిజము అనే భ్రాంతి. అంచేత ఏమిటి? నిజంగా ఇలాగే ప్రవర్తించాలి అనేటువంటి భ్రాంతిలో ఒక సెక్యూరిటీ అక్కడ అందులో ఉందని, ఆ భ్రాంతిలో సెక్యూరిటీ. సో మానసికంగా నేను దీంట్లో ఉన్నాను. అంచేత ఇక్కడ నాది, నేను అనేటువంటి దాంతో ప్రతిదీ ముడిపెట్టి ఉంది. అసలు ఏంటి నేను? నాలెడ్జ్ లేకపోతే నేను ఉన్నానా అంటే థాట్, అంటే గతం లేకపోతే నేను ఉన్నానా? అభిప్రాయాలు లేకపోతే నేను ఉన్నాను? గతము భవిష్యత్ అనే కాలంతో కూడుకున్న ఆలోచన లేకపోతే నేను ఉన్నానా? లేకపోతే ఈ ఆలోచన అంతా కలిపి అది నా ఆలోచన అంటున్నాను, కానీ ఉన్నది ఆలోచనే కదా. అయితే ఆలోచనకి స్థిరత్వం ఉందా? స్థిరంగా ఉంటుందా ఆలోచన? లేకపోతే ఆలోచన పెర్మనెంటా? కాదు అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అది వస్తుంది, పోతుంది, ఒక్కొక్కప్పుడు ఉండదు, ఒక్కొక్కప్పుడు ఉంటుంది. అది మనకి అనుభవమే డైలీ లైఫ్లో. కాబట్టి అది ఉన్నప్పుడు నేనుంది, అది లేనప్పుడు నేను లేను. ఈ ఆలోచన దేని మీద బేస్ అయింది? బికాజ్ ఆన్ ది మెమరీ దేని మీద బేస్ అయింది? ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కలిపి దేని మీద దేంట్లో ఉన్నాయి? నాలెడ్జ్లో ఉంది. సో సింప్లీ ది ఐ ఈస్ ఓన్లీ ఏ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్, అంతే, ఇంకేమీ కాదు. ఆ నాలెడ్జ్లోంచి ఏమైందంటే నా ఎగ్జిస్టెన్స్ అనేది తయారైంది. ఇది పెద్ద ఇల్యూషన్ అనమాట. యాక్చువల్లీ ఐ డు నాట్ ఎగ్జిస్ట్, బట్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఇదే కదా భ్రాంతి. సో ఇది నేను చూడగలనా అంటే ఎప్పటికప్పుడు చూడగలను, ప్రతి రిలేషన్షిప్లో చూడగలను.
నేను చూడటం లేదు కనుక నేను ఫ్రాగ్మెంటరీ అయ్యాను, విభజనాత్మకం అయ్యాను. అందుకే ఆ విభజన దేని వల్ల వచ్చింది? బిట్వీన్ ది థాట్ అండ్ ద థింకర్. ఈ రెండిటి వల్ల వచ్చింది. అయితే ఈ ఆలోచన ఏంటి అంటే, థింకర్ అనేవాడు థాట్ని సృష్టించాడా? మళ్ళీ ఒక క్వశ్చన్. ఆలోచనే థింకర్ని సృష్టించిందా? అంటే ముందు ఏది పుట్టింది? ఒక అనుభవం పుట్టింది, సెన్సెస్ వచ్చాయి, బాడీలో ఉన్నాయి. సెన్సెస్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైంది? ఇది ఫలానాది ఫలానాదని తర్వాత గుర్తించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏమైంది? దాని మీద ఇష్టాలు ఏర్పడ్డాయి, దాని మీద కోరిక వచ్చింది, లేదా అంటే రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడి నుంచి కోరడము, రెసిస్టెన్స్ చేయడము, ఇష్టం అయిష్టం నిరూపించడం, ఇటువంటివన్నీ కూడా ఆ ప్రక్రియ అంతా కూడా నేనుగా విడిపోయింది థాట్. సో అక్కడి నుంచి ఈ డివిజన్ వల్ల, ఈ విభజన వల్ల సంఘర్షణ ప్రారంభమైంది. ఎందుకంటే ఆ డివిజన్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇది అక్కడితో ఊరుకోలేదు, రకరకాల విభజన తీసుకొని వచ్చింది. మతంలో విభజన, కులంలో విభజన, శరీరంలో విభజన, నేను వారు, నేను మీరు, వారు వీరు, ఇలాగా ప్రతి దానిలో, భాషలో విభజన, అన్నిటిలో కూడా విభజన అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ విభజన అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది, అంటే జీవితం వెళ్ళిపోతుంది. అంటే సామాన్యంగా ఎరుక లేదు దాని గురించి. ఏదో వస్తుంది, సంఘర్షణ వస్తుంది, భయం వస్తుంది, దుఃఖం వస్తుంది. తాత్కాలికంగా దాని నుంచి బయటపడడం అనేది అప్పుడే మనసుకు తెలుసు. ఏదో ఒక సొల్యూషన్ ఇస్తుంది, మళ్ళీ సొల్యూషన్ ఇస్తుంది, మళ్ళీ ఇంకేదో చేస్తుంది, అలాగా మేనేజ్ చేస్తుంది. కానీ యాక్చువల్గా ఆ విభజన అనేది ఉంది అనేది తెలియటానికి మనం సంఘర్షణలో ఉన్నామనే విషయము చూడగలుగుతున్నామా? అది బిగినింగ్ అన్నమాట. ఎందుకంటే చాలా మందికి వాళ్ళు సంఘర్షణలో ఉన్నారు అనే విషయం కూడా ఎరుకలేదు. అంచేత సంఘర్షణ వస్తుంది, ప్రతిసారి ఘర్షణ వస్తుంది. సరే, ఆ ఘర్షణ గురించి, ఆ ఘర్షణ మీద ఎరుక పెడితే విభజన అంటే ఏంటో తెలుస్తుంది, విభజనకి మూలం అంటే ఏంటో తెలుస్తుంది, దానివల్ల సెక్యూరిటీ అనేది ఏంటో తెలుస్తుంది, దానివల్ల నాలెడ్జ్ యొక్క ప్రభావం తెలుస్తుంది. ఇవన్నీ కూడా కనెక్టెడ్ కదా. సో తర్వాత మీ ఫార్మేషన్ తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నేనే సర్వం అయిపోయానండి, మొత్తము నేనే సర్వం అయిపోయాను. అందువల్ల సర్వం అనేది ఏంటి? ఎవరైనా చెప్తే నేనే కదా సర్వము, నా జీవితానికి నేనే కదా సర్వము, నేను లేకపోతే నా జీవితం ఎలాగో ఎవరు గడుపుతారు? నేను ఉండబట్టి నా కుటుంబం ఉంది, నేను ఉండబట్టి నా తాలూకా ఇవన్నీ నడుస్తున్నాయి. అంచేత నేనే సర్వస్వాన్ని చూసుకుంటున్నాను, నేనున్నాను కదా అంటూ నేను మాట్లాడుతూనే ఉంది బిగినింగ్ నుంచి ఆఖరి వరకు. నేను 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 అని, నా వల్లే ఇదంతా. కానీ ఇది ఇల్యూషన్ తెలియడానికి మనము ఏం చూడాలి? అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది భ్రాంతి అని చిన్న మాట కాదు. అది భ్రాంతి అనేది చిన్న మాట కాదు, అది చాలా చాలా గంభీరమైన మాట. సో ఈ భ్రాంతి అనే విషయం థియరీ కాదు. కాబట్టి ప్రాక్టికల్గా అది భ్రాంతి అని ఖచ్చితంగా తెలిసినప్పుడు ఒకరు భ్రాంతిలో ఉండగలరా? ఫిలసాఫికల్గా ఇది భ్రాంతి అని తెలిసిందనుకోండి, థియరైజ్ చేసామనుకోండి, దాన్ని నమ్మేమనుకోండి, అది రీజనబుల్గా ఉందని నిరూపించి ఎవరైనా మాట్లాడారనుకోండి, సో అది అర్థమవుతుంది. ఏ లెవెల్లో అర్థమైంది అది భ్రాంతి అని? ఇంటలెక్చువల్ గానా, రీజనబుల్ గానా, లాజికల్ గానా? ఎలాగ అర్థమైంది? అలాగ అర్థమైతే ప్రయోజనం లేదు కదా.
సో కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావులు చాలా విషయాల్ని చాలా చక్కగా వివరించవచ్చు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అన్నీ చాలా గొప్పగా వివరించి చూపించవచ్చు. అయితే అది విన్న తర్వాత ఏమవుతుంది మనకి? అది భ్రాంతి అని చూడగలుగుతున్నామా, లేదా చాలా రీజనబుల్గా లాజిక్గా ఉంది మీరు చెప్పింది అంటున్నాము, కానీ చూడమంటున్నారా? ఇది నేనుకి చాలా కష్టమైన పని. ఎందుకంటే అది అర్థం చేసుకోవడంలో వరకు, అంటే ఏదైనా చెప్తే వినే వరకు, రీజన్ లాజిక్ చూసే వరకు ఓకే, కానీ ఆ మీదకు వెళ్ళి నిత్య జీవితంలో, అసలు జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని అప్లై చేయడానికి దానికి భయం అన్నమాట. ఎందుకంటే ఏమైపోతానో నేను ఇది అప్లై చేస్తే, భయం అన్నమాట. అందుకే చాలా విషయాలు ట్రూత్ అనేది తెలుసు మనకు జీవితంలో, అయితే ట్రూత్ని జీవితంలోకి తీసుకురావడానికి భయం. అందుకనే చాలామంది మహానుభావులు చెప్పున్నారు, ఆ సత్యం అనేది ఎప్పుడైతే విన్నారో, గమనించారు, చూశారు, దాన్ని పాటించలేకపోతే జీవితంలో అది పాయిజన్ అవుతుంది అని. ఇట్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్, లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, నేను మారలేకపోయాను, నేను చేయలేకపోయాను, ఇంకా దాన్ని పొందలేకపోయాను, ఇలా రకరకాల ఘర్షణలు వస్తాయి. అంచేత ఇది జీవితంలో నేరుగా చూడటానికి ఏది అడ్డుతుంది మనల్ని, ఆ పాయింటర్ని డైరెక్ట్గా జీవితంలో చూడటానికి ఏది ఆటంకపడుతుంది, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈజ్ ఇట్ ద ఇన్సెక్యూరిటీ ఫీలింగ్? ఈజ్ ఇట్ ఫియర్ ఆఫ్ వన్ మే లాస్ట్ ఇన్ దట్? నేను అనేది పోతుందని భయమా? తెలిసిన విషయాలకు అంతమవుతుందని ఏమవుతుందో అని ఒక భయమా? ఏం జరుగుతుంది? సార్ ఎందుకంటే నాకు గాఢంగా పాతుకుపోయాము ఇందులో కదా. చెప్పండి విషయాలు. yeah, అలా ఎందుకు చూడలేకపోతున్నాం అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, మేబీ అంటే నన్ను నేను ప్రశ్నించుకుంటే ఒక రకమైన హ్యాబిట్కి అలవాటు పడిపోయాము, అంటే ఒక రకమైన అలసత్వానికి. ఆ, అంటే ఇప్పుడు నాకు ఒక ఫిజికల్గా ఏదన్నా బాగోలేదనుకోండి, లేకపోతే ఒక రకమైన సంఘటన, లేకపోతే ఇంకొక రకమైన ఏదన్నా జరిగింది అనుకోండి, దాన్ని ఎమ్మటే అటెండ్ అవుతాం. సో దీనికి అటెండ్ అవ్వలేకపోతున్నాము అంటే ఒక రకమైన అలసత్వం, లేకపోతే ఒక రకమైన హ్యాబిట్. ఓకే, చూసుకుందాంలే, లేకపోతే అది ఎంత ఇంపార్టెంట్, ముఖ్యమైనది అని అనిపించట్లేదేమో అని అనిపిస్తుంది సార్. అసలు హ్యాబిట్ ఎలా ఫార్మ్ అయింది? ఓకే, అది చూడకపోవటానికి కారణం హ్యాబిట్ ఎలా ఫామ్ అయింది అంటారా? ఓకే. తిరిగి తిరిగి ఒక పనిని మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేయడాన్నే కదా హ్యాబిట్ అంటాను. అవునండి. అంతే కదా హ్యాబిట్ అంటే. అవును. అయితే తిరిగి తిరిగి ఎందుకు ఒకే విధంగా పనిచేయడానికి అలవాటు పడ్డాము అంటే, ఈజ్ ఇట్ దట్ బికాస్ ఆఫ్ ద సైకలాజికల్ సెక్యూరిటీ? అంటే వాంట్ టు బి సెక్యూర్. సో మైండ్ హ్యాస్ ఇన్వెంటెడ్ సంథింగ్ that I should do like this. So every time it is proposing that, and we are doing in the same way, in different ways. అంటే రకరకాల విషయాల్లో ఒకసారి ఒక ప్రయోగం చేయొచ్చు, మరోసారి మరో ప్రయోగం చేయొచ్చు. ఏదైనా దాన్ని మేనేజ్ చేయటమే ఒక హ్యాబిట్ అన్నమాట. అదే అర్థమైందా? రకాలు అవ్వచ్చు, కానీ దాన్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేసి దాన్ని జోకొట్టి నిద్రపుచ్చాలి. అందువల్ల ఈ హ్యాబిట్లో ఏమవుతుంది,
అంటే ఈ ఓకే ఈ యాంత్రికం అయిపోయింది, ఓకే యాంత్రికం అయిపోయింది. ఓకే అందువల్ల సడన్ గా ఒక రకమైన దాన్ని ఏమంటారు, డిఫాల్ట్ అంటారా? ఓకే. సో ఈ అలసత్వం కూడా ఒక రకమైన సైకలాజికల్ సెక్యూరిటీ అంటున్నారు మీరు, అంతేనా? అక్కడి దాన్ని నుంచి ప్రశ్నించ ప్రారంభమైంది. ఓకే, దాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఒక ఒక సైకలాజికల్ ఒక అవరోధం ఒక ఉంది. ఎందుకంటే ఒక అది ఎస్కేప్ లాగా. ప్రశ్నించనివ్వదు, దానికి అది ఇన్సెక్యూరిటీ. ఓకే, ఎందుకంటే ఎందుకంటే పరిష్కారం కాదు దానికి కావాల్సింది, ఉపశమనం. ఎందుకంటే టైం కాదు, ఇమ్మీడియట్ గా జరిగిపోవాలి. అంటే సార్ ఇక్కడ ఇంకో చిన్న పాయింట్, తరతరాలుగా వీఆర్ డీప్లీ కండిషన్డ్ విత్ దిస్ ఐ మీ మై సెల్ఫ్, అండ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్. మన సమాజము, మన ఎడ్యుకేషన్, మన సొసైటీ, ఇవన్నీ కూడా ఆ కండిషనింగ్ ని ఇంకా Yes. ఇంక్రీజ్ చేస్తున్నాయి. అండ్ కంప్లీట్ స్టేజ్ వేర్ we no longer think thought has created me, and we think we have created the thought. We say this is my thought. మీ Thought వాయిస్ అనేది కట్ అవుతుందండి. ఇప్పుడు సరిగ్గా వస్తుందండి. హలో హలో, Ah. am I clear? క్లియర్ సార్. బానే ఉంది. అంటే థాట్ అనేది చంచలమైంది. ఇందాక మీరు చెప్పినట్టుగా అది ఇట్ నోస్ దట్ ఇట్ ఈస్ ట్రాన్సియంట్. అది సంథింగ్ పర్మనెంట్. It wanted to create everlasting. So in its quest for security, a thought has created the self. That self has become so powerful and dominating the thought. Actually, that is what is happening. I thought I will share with you, sir. Yeah. Thank you. అంటే ఇట్ వాంట్స్ టు క్రియేట్ ఎ పర్మనెంట్ ఎంటిటీ. Yeah, that's it. Permanent entity as me. But truth is, there is no permanency in the me. It is time bounded. కదా, ఇది పెద్ద ఇల్యూషన్ అన్నమాట. సార్ ఆ మీరు ఇందాక పర్మనెన్సీలోనే దుఃఖం అనేది ఉంది. బికాస్ రియల్లీ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అంటే సత్యానికి వస్తే అది పర్మనెంట్ కాదు, కానీ అది పర్మనెన్సీ కోరుకుంటుంది ఎల్లప్పుడూ కూడా. స్థిరత్వాన్ని కోరుకుంటుంది, కానీ అది స్థిరమైనది కాదు. లైఫ్లో అన్ని విషయాల్లో స్థిరత్వం కోరుకుంటుంది, కానీ ఏ విషయమూ స్థిరంగా లేదు. అందువల్ల ఏమవుతుంది, ఆ కోరుకున్న విషయానికి విఘాతం కలిగింది. అదే బాధ, అదే భయం, అదే దుఃఖం. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ సెల్ఫ్ ఏం చేస్తుందంటే, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది అన్నమాట. బలం పుచ్చుకొని మళ్ళీ ఇంకో రకంగా మేనేజ్ చేయడం మొదలు పెడుతుంది. అంటే కరెక్ట్. చూస్తున్నాం కదా, see the ఇంకో play of the ఫ్రాగ్మెంట్ ఇంకొక see the ఫ్రాగ్మెంట్ play of the క్రియేట్ చేస్తుంది. main fragment. No, in the process, you are strengthening the self. You are Yes, not eliminating the self. You are yes, strengthening the self because you are true putting sir, a lot true of sir. effort. Right. అందుకని అది స్ట్రెంగ్థనింగ్ అయ్యి ఏం చేస్తుందంటే, అది ఇంకా స్ట్రెంగ్థన్ అనుకుంటున్న కొలది ప్రతి పొర అది బలంగా కోట్ వేసుకుంటున్న ప్రతిసారి కూడా ఒక దెబ్బ తగులుతుంది జీవితంలో. ఇది పర్మనెంట్ కాదు అని చూపిస్తుంది అన్నమాట. జీవితం ఒక సత్యాన్ని చూపిస్తుంది. టీచర్ కాదు, అదే జీవితం, అదే టీచర్. అదేం చూపిస్తుంది, మనం చూడండి అంటున్నాం. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని భార్యను తీసేస్తుంది జీవితంలోంచి, భర్తను తీసేస్తుంది, డబ్బును తీసేస్తుంది, కీర్తి ప్రతిష్టల పదవిని తీసేస్తుంది, అధికారాన్ని తీసేస్తుంది. నీ ఆరోగ్యాన్ని, నువ్వు పెద్ద బాడీ బిల్డర్, నీ ఆరోగ్యాన్ని క్షణంలో తీసేస్తుంది. నీ చుట్టూ 1000 మంది తిరిగారు, వాళ్ళందరూ నీకు రాకుండా పోయారు క్షణంలో. ఏమైంది? నేనే పర్మనెంట్ కాదు అని నేను తీసేయగలమా? అదే నేను పెర్మనెంట్ కాదు అని, నేను పెర్మనెంటే అనే భావంతో వెళ్తున్నప్పుడు జీవితం ఏం చూపిస్తుందంటే, నువ్వు పెర్మనెంట్ కాదు, నువ్వు పెట్టుకున్నది పెర్మనెంట్ కాదు అని చూపించడమే జీవిత లక్ష్యం. మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ దట్.
అది చూడటం లేదు. ఎందుకంటే ఆ నేనుకి భయం అది చూడటానికి. కాబట్టి మళ్ళీ పెర్మనెన్సీ కోసము ఆ దేవుడి దగ్గరికి, ఈ గుడి దగ్గరికి, ఆ మొక్కుబడి దగ్గరికి, లేకపోతే ఒక బిలీఫ్ దగ్గరికి, లేకపోతే ఏదో ఒక ఫిలాసఫీలోనో ఏదో ఒక సంఘంలోనో చేరి దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. తిరిగి ఆ పెర్మనెన్సీనే కోరుతున్నాం ఆ దేవుణ్ణి, మనం నిర్మించుకున్న దేవుణ్ణి. మళ్ళీ నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలాగే ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఎంత ఆనందమో. నువ్వు శతాయుష్మాన్ భవ అని ఎవరైనా దీవించారంటే కదా, ఎంత ఆనందమో. మళ్ళీ నువ్వు ధన కనక వస్తు వాహనాది విషయాలతో వర్ధిల్లు నాయనా అంటే, ఒక గురువు వచ్చి నీకేం పర్వాలేదు అని అభయం ఇస్తే, 1,00,000 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. సో ఇది సార్ జరుగుతుంది. ఇక్కడ సార్ ఫిజికల్ సెక్యూరిటీ అంటే పర్మనెన్సీ లేదని తెలుసు సార్. ఈ ఫిజికల్ బాడీకి పర్మనెన్సీ లేదని అది అందరికీ అర్థమవుతుంది. కానీ మనకి ట్రెడిషన్లో ఏం చెప్తారు, ఇప్పుడు ఈ సైకలాజికల్ కంటెంట్ ఉంది కదా, దట్ కంటిన్యూస్ అంటారు అనమాట. అంటే ఇంకొక జన్మ వస్తుంది, ఈ ఈ వాసనస్తోనే వీటితోనే పుడతారు అనేది ఒకటి ట్రెడిషన్లో ఎప్పుడు మనకి పూర్వకాలం నుంచి వింటూ ఉంటాం అనమాట. సో అందుకనే మనిషి కంటిన్యూటీ కోరుకుంటున్నాడా అనేది అనిపిస్తుంది సార్. లేదు, కంటిన్యూటీ కోరుకుంటున్న మనిషే తిరిగి జన్మ వస్తుందనే సిద్ధాంతాన్ని పెట్టాడు. ఓకే. ఎందుకంటే అందుకనే నేను చనిపోయిన తర్వాత కూడా విగ్రహాలు ఉండాలి, నన్ను పూజించేవాడు ఉండాలి, నా ఫోటో కట్టించి ఇంట్లో పెట్టుకొని చూడాలి, నాకు శ్రాద్ధ కర్మలు చేయాలి. అంటే ఏంటి? నేను పెర్మనెంట్ ఎంటిటీని, బాడీ అయితే లేదు, నేను మాత్రం ఉన్నాను అనే సైకలాజికల్ అయి ఉంది కదా, ఇది కోరుతుంది అసలు. అదే కృష్ణమూర్తి గారు, కెన్ యూ డై సైకలాజికల్లీ బిఫోర్ ఫిజికల్ డెత్? ఈ సైకలాజికల్ కంటెంట్ అంటే ఏది ఉందో అది కెన్ వీ ఎలిమినేట్ దట్? అంటే మనకున్న భయాలు, మనకున్న ద్వేషాలు, మనకున్న అసూయలు, మనకున్న బాధ, దుఃఖము, అవన్నీ కూడా కెన్ ఐ ఎలిమినేట్ బిఫోర్ ద ఫిజికల్ డెత్ హ్యాపెన్స్? దట్ ఈస్ ద సైకలాజికల్ డెత్. That is what he is talking about. When that happens, when the body dies, nothing will be carried forward. You are out of the stream of human consciousness. Yes. అంటే విజయ్ గారు చెప్తున్నారు కదా, దానికి అనమాట. ఎస్ సార్. యా అర్థమైంది. యా, బట్ అదే కదా ఇప్పుడు ఛాలెంజ్. So you have to prove yourself, that's all. There is only one thing is there. Just కదా మరణ భయం అంటే. ఎందుకు భయం అంటే యాక్చువల్గా తెలిసింది అంతమైపోతుందని, తెలియని దాని గురించి భయం కాదు. సో అందుకని అసలు భయం అనేదే సెల్ఫ్ యొక్క స్ట్రక్చర్. సో అందుకని కాలంలో ఆ భయం అనేది పుట్టింది. అంటే ఇది నిర్మించుకుంది, తన గురించి ఎన్నో 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 కట్టుకుంది. కానీ ఆ గూడు ఏమాత్రం చెదిరిపోవడానికి ఇష్టపడడం లేదు. సో ఆ గూడంతా కూడా ఎవరో వచ్చి చెప్పారు నాకు, ఆ గూడంతా కూడా వేకమ్యాడ్ నాయన, అది నిలబడదు, అది పడిపోతుంది అని. కానీ నేను దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను, దాన్ని మెయింటైన్ చేస్తూనే వస్తున్నాను. అందుకనే ఆ గూడు అనేది పర్మనెంట్ కాదు. అంటే ఆ నేను యొక్క జీవితం ఏమాత్రం సైకలాజికల్గా పర్మనెంట్ కాదు. అందుకనే నా ఫీలింగ్స్, నా బంధాలు, నా ఎమోషన్స్, నా యొక్క అటాచ్మెంట్స్, ఇవి నాకు ముఖ్యమైపోయి దానికి వదలనంటున్నాం కదా చచ్చే వరకు కూడా. సో అందుకనే ఐ వాంట్ టు కంటిన్యూ. డెత్ అనేది యాక్చువల్గా అది సంభవించవలసిన విషయం, అది జరగాలి అంతే. అది ఎప్పుడు జరుగుతుందంటే బై సీయింగ్ దట్ అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్. అంటే అసత్యాన్ని అసత్యంగానే చూడగలగడం అనేది ఎప్పుడు జరుగుతుందో
అప్పుడే జరుగుతుంది. ఉట్టినే మానసికంగా మరణించడం అంటే జరగదు. కానీ కెన్ ఐ సీ ది అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్? కెన్ ఐ బి అవేర్ ఆఫ్ ది అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్? అంచేత ఇదంతా అసత్యం అనేటువంటి విషయం నేను ప్రతి దాంట్లో, ప్రతి బాంధవ్యంలో నేను చూడగలను, ప్రతి అటాచ్మెంట్లో చూడగలను. ఇది అసత్యము. జీవితం చెప్తుంది, నువ్వు ప్రేమ ప్రేమ అంటూ వెళ్ళావు, చూడు నీ కొడుకు చివరికి ఎంత తగాదా పెట్టుకొని నిన్ను కొట్టడానికి వచ్చాడు. నిజంగా ప్రేమ అది. నువ్వెందుకు అంత వైలెంట్ అయ్యావు? నిజంగా ప్రేమ అది. నా భార్య మీద ప్రేమ అన్నావు, ఎందుకంత వైలెంట్గా వెళ్ళావు? సో మనం ఏ ముసుగులో వెళ్తున్నాం? ప్రేమ అనేది ఏంటిది? నిజంగా ప్రేమ ఉందా నాకు? లేకపోతే సెల్ఫ్ తాలూకా విషయమే, లేదా ఏదో ఒక అటాచ్మెంటో, లేకపోతే ఏదో ఒకటి కోరో, ఏదో ఒక సెక్యూరిటీయో, లేకపోతే ఒక ఆనందమో కోరుతూ ఉండటం వల్ల అది ప్రేమనని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటది అని ఎప్పుడు మనం ప్రశ్నించలేదు, జీవితంలో చూడలేదు. సో ఎప్పుడైతే డైరెక్ట్గా చూస్తున్నామో ఇది నిజం కాదు, ఇది పూర్తిగా అబద్ధం, ఇది ప్రేమ కాదు, ఇది ఇది నాలో ఉన్నది నటనే, నాలో ఉన్నది కేవలం కొన్ని రకాల తీర్మానాలే, అభిప్రాయాలే, ఇవి నన్ను ఏలుతున్నాయి అని ఎప్పటికప్పుడు ప్రతి బాంధవ్యంలో మనం చూస్తూ ఉన్నాము. అలా చూడగలగడం వల్ల మరణం వస్తుంది. కానీ ఆ మరణం అంత సులువు కాదు. అందుకనే దేర్ ఆర్ మెనీ థియరీస్, మెనీ పర్మనెంట్ సొల్యూషన్స్, మెనీ థింగ్స్ హ్యాపెన్. సో వితౌట్ దట్ వీ కాంట్ కమ్ అవుట్. దాని నుంచి మనం బయటకు రాము. అయితే పునర్జన్మ ఉందా లేదా అనేటువంటిది అంత ముఖ్యమైన ప్రశ్న కాదు. ఎందుకంటే సాంప్రదాయం చెప్పినట్టు జన్మ పరంపర అనేది ఉంది అని లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే పుస్తకాలు చదివితే చచ్చిపోయిన వాళ్ళు ఎలాగ పైలోకాల్లో ఉన్నారు, లేదా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఈ లోకంలోకి వచ్చిన ఘటనలు, ఇవన్నీ కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అని కొంతమంది అడగచ్చు. కానీ యాక్చువల్గా పుట్టుక, చావటం రెండు కూడా భ్రమ. కానీ మనకు ఎలా కనిపిస్తున్నాయి? మనం పుట్టాము, మనం చనిపోతున్నాము అని కనిపిస్తుంది. ఎందుకు భ్రమ అవి? ఎందుకంటే పుట్టక ముందు మనకెవరో తెలియదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఏంటి తెలియదు. కాబట్టి తెలిసిన ఈ జీవితంలో ఎన్నో ఘర్షణలు, భయాలు, దుఃఖాలు, బంధాలు, యుద్ధాలు, ఘర్షణలు, కోపతాపాలు, ఇమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి తెలిసిన ఈ జీవిత కాలంలో. ఇవన్నీ ఏంటి అసలు యాక్చువల్గా అంటే, యాక్చువల్గా ఇవన్నీ మనస్సు నిర్మించుకున్న, కాలంలో నిర్మించుకున్న జ్ఞానము వల్ల కలిగాయి అనే విషయం తెలియబడితే, అంటే ఆలోచనలు, అనుభవాలతో ఇవన్నీ ప్రారంభమయ్యాయి. అది ఒక్కొక్కటి 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 స్ట్రాంగ్ అవుతూ వచ్చేది. చివరికి కరడు కట్టుకుపోయేది, బలంగా తయారైపోయేది. అక్కడి నుంచి నేను నాది, నేను నాది, నేను అనేటువంటిది ఒక బలమైన విషయంగా తయారైపోయింది. సో ఇది రాజ్యం ఏలుతుంది, అది జీవితాన్ని పరిపాలిస్తుంది. ఇది నేనే, ఈ నేనే, నేనే నేను, అదే నేను. సో కాబట్టి ఈ నేను ఏంటి అనేది నిజంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మరణం తర్వాత జీవితం ఉందా, పునర్జన్మ ఉందా, అది కాదు. సో నేను గురించి పూర్తిగా అంత గాఢంగా అర్థమైనప్పుడు చూడండి, మళ్ళీ ట్రెడిషన్లో చెప్తారు, జన్మరాహిత్యం ఉందా, ముక్తి ఉందా? ముక్తి అంటే ఏమిటి? విడుదల అంటే ఏమిటి? ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి?
ఇటువంటి విషయాల్ని ప్రతిపాదించాడు. సో సెల్ఫ్ ఆగడం అంటే ఏంటి, పునర్జన్మ, జన్మ విషయాలు, జన్మ పరంపరలు ఆగిపోవడం అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది అనే విషయం ఉపనిషత్తులు చాలా లోతుగా చర్చించారు. సో ఈ విషయాలన్నీ గమనిస్తే ఏమవుతుంది, చివరికి ఈ నేను అనేటువంటిది ఒక ఆలోచన సరళి, ఒక జ్ఞానము, గత జ్ఞానము, ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే కంటిన్యూగా ఉండాలనుకుంటుంది, పెర్మనెన్సీ కోరుతుంది. సో కాబట్టి ఆ పెర్మనెన్సీ యొక్క స్వరూపము ఈ జన్మాంతర పరంపరలుగా వివరించింది శాస్త్రం. అయితే చివరిగా ఏం చెప్తుంది శాస్త్రం కూడా, ముక్తి అని చెప్తుంది, విడుదల అని చెప్తుంది, లేదా ఎన్లైటన్మెంట్ అంటుంది. ఇలాగా ఒక్కొక్క మతములో ఒక్కొక్క రకంగా ఆ విషయాన్ని ప్రతిపాదించారు. అంటే ముఖ్యంగా బౌద్ధ మతం, హిందూ మతం, ఇలాంటి విషయాలు ఈ మతాలు చూసినట్టయితే దాంట్లో ఈ ప్రతిపాదన చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ నేను అనేది అంతమవడమే, ఆ భావం అంతమవడమే, ఆ జ్ఞానం అంతమవడమే, ఆ స్వరూప స్వభావాలన్నీ అంతమవడమే, నేను యొక్క స్ట్రక్చర్, నిర్మాణమైన భ్రాంతిదాయకమైన స్ట్రక్చర్ నశించటమే సంపూర్ణత. అప్పుడే నిజంగా విడుదల, ఫ్రీడమ్ అనేది సంభవిస్తుంది. అప్పుడే నిజంగా దేశకాలాలకు అతీతమైనదేదో, సర్వానికి మూలమైనదేదో, అంతటా ఉన్నది ఏదో, శాశ్వతమైనదేదో, పరిధులు లేనిదేదో, అపారమైనదేదో, అది నువ్వే అవుతావు. అదే ఉన్న సత్యం, నువ్వు దాని నుంచి వేరు కాదని నీకు తెలియబడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ నేను పోతే కదా ఇవన్నీ సంభవించేది. నేను ఉండగా మనిషి ఏం చేస్తున్నాడంటే థియరైజ్ చేస్తున్నాడు, దాని గురించి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడి నుంచి? నేనులోంచి. ఆ ఎన్లైటన్మెంట్ నాకు కావాలి, ఆ సంపూర్ణ నిశ్శబ్ద స్థితి కావాలి, ఆ పరమానంద స్థితి కావాలి, కారణం లేని ఆ ప్రేమ నాకు కావాలి, ఆ దివ్య ప్రేమ, నేను ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అని ఎక్కడి నుంచి ప్రయత్నిస్తున్నాడు? నేను నుంచి. ఆ నేను ఏంటి? ఒక అద్భుత కల్పన. ఆ నేనేంటి? ఒక అహంకారం. నేనేంటి? కాలంలో నిర్మించబడింది. నేనేంటి? గత జ్ఞానం యొక్క సారము, అనుభవాల యొక్క సారము. ఇదంతా కూడా ఏంటి చేస్తుంది? తను ఉన్నానని భ్రాంతిలో ఉంటూ తను లేని స్థితి ఏంటి అని అడుగుతుంది ఆ ఉన్న స్థితి నుంచి. అది ఎలా కనుక్కోగలదు? ఇది పోతే కదా అదేదో తెలియబడుతుంది. కానీ అది ముఖ్యమైపోయి దానికోసం ధ్యాన పద్ధతులు ఎన్నో వెలిసాయి. దానికోసం ఏవో రకరకాల మార్గాలు, రకరకాల స్కూల్స్, రకరకాల గురువులు. వీళ్ళందరూ ఏం చేస్తారు? 4 రోజులు 3 రోజుల క్లాసులో ఏదో అక్కడ ఆనందం కలిగినట్టుగా కొంత ప్రక్రియ సాగిస్తారు. ఆనందం కలిగిపోతుంది, ఓహో అంటూ బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. అయితే నేను కొన్ని గ్లింప్సెస్ చూడొచ్చు, కానీ అవన్నీ నేను పెట్టుకున్న రంధ్రాల్లోంచి చూస్తుంది. కానీ ఆ గోడ అలాగే ఉంది కదా, గోడ కూలిపోలేదు కదా, ఆ పరిధి రాలిపోలేదు కదా. సో ఆ పరిధిలో ఉన్న కేంద్రం ఏంటి? నిజమా? పరిధి నిజమా? పరిధి అంటే ఏంటి? కేంద్రం అంటే ఏంటి? కేంద్రం అంటే నేను నిర్మించుకున్న జ్ఞానమే పరిధి. కాబట్టి నేను పరిమితమైన వాడిని కాలములో, అలాగే నేను పెట్టుకున్న జ్ఞానము కూడా పరిమితమైంది. ఈ పరిమితమైంది అపరిమితమైన దాన్ని ఎలా తెలుసుకోగలదు? కాబట్టి దీనికి మరణం అంటే ఏంటి? ఆ సైకలాజికల్ ఐ అంటే నేను అనే మానసిక కేంద్రం ఎలాగా మరణిస్తుంది అంటే మానసిక
నేను నిత్య జీవితంలో ఎలా 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 జీవిస్తుంది అని ప్రతి బాంధవ్యంలోని, ప్రతి కదలికలోని, ఆలోచన కదలికలోని, ఆ, ప్రతి జీవన సరళిలోని, తర్వాత ప్రతి ప్రాసెస్లోని, థాట్ ప్రాసెస్లోని ఒకరు గమనించగలరా అనేది పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి నేను నచ్చదు. ఎందుకంటే దానికి భయం, అదేమైపోతుందో అని. ఎందుకంటే అది పర్మనెన్సీని కోరుకుంటుంది కనుక. కాబట్టి అది చూడగలిగిన నాడు దీనికి పర్మనెన్సీ లేదు 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 అని ఆ అబద్ధాన్ని అబద్ధంగా చూడగలిగినప్పుడు ఆ నేనుకి మరణం సంభవిస్తుంది అన్నమాట. సో ఆ నేనుకి మరణం సంభవించినప్పుడు వన్ కెన్ సీ ట్రూత్ యాజ్ ట్రూత్, సత్యాన్ని సత్యంగా చూడగలుగుతారు. సో అలాగ చూడగలిగినప్పుడు మాత్రమే అప్పుడు కండిషనింగ్స్ నుంచి బయటపడి పూర్తిగా తన అనే కేంద్రం అనేది అపోహ అని, అది అబద్ధమని, తర్వాత అది కేవలం భ్రాంతి అని అది పూర్తిగా తెలిసిపోతుంది అన్నమాట. సో అప్పుడు నేనే మొత్తం అని తెలుసుకున్న వాడికి ఇంకా భ్రాంతి ఎక్కడ ఉంటుంది? నేను ఇది కాదు అని తెలుసుకున్న వాడికి భ్రాంతి ఇంకెక్కడ ఉంటుంది? పోతుంది కదా. సో ఈ మరణం సంభవించాలి అంటే నిత్య జీవితంలో ఈ మరణముతోనే జీవించాలి. అంటే ఎప్పటికప్పుడే మరణించడం అనేది జరిగితే అప్పుడు ఎప్పటికప్పుడే జీవించడం జరుగుతుంది. ఇదే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి జీవన్ మరణాలు విడదీయరానివి అని. నిజంగా మరణం అనేది ఎప్పుడో జీవితం యొక్క అంతంలో జరిగేది కాదు. అయితే అది జీవితం అంతా జరగవలసిన పని. అంటే ఎక్కడెక్కడ ఆలోచన మరణిస్తుందో అక్కడక్కడ మనం జీవిస్తున్నాం నిజంగా. కానీ ఆలోచనతో జీవిస్తున్నప్పుడు మాత్రము మనం జీవించడం లేదు. ఒక యంత్రము తనకి తన ప్రోగ్రామ్ ప్రకారము వెళ్ళిపోయినట్టు మైండ్ ప్రోగ్రామ్ ప్రకారం అది వెళ్ళిపోతుంది. అయితే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళిపోవడంలో అది జీవించడం లేదు, అది కేవలం బ్రతుకుతుందన్నమాట. సో ఈ జీవించడం అనేది తెలియాలంటే నిజంగా మరణించడం తెలియాలి. అందుకనే దా ఎవరి ఎప్పుడెప్పుడు ఆలోచన పూర్తిగా ఆగిపోతుందో అప్పుడప్పుడు ఆ ఆనందం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఆలోచన ఆగడం అంటే అక్కడ అసత్యాన్ని చూడగలగటం. అలా చూసిన వెంటనే ఆ ఇన్సైట్ రాగానే ఆ ఇన్సైట్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ లైట్, ఇట్ షాటర్స్ ద డార్క్నెస్ అన్నమాట. అప్పుడు ఒక ప్రశాంతత, ఒక మహదానందం, ఒక పరిధి లేని స్థితి, ఒక విశాలత, ఒక నిశ్శబ్దం, ఒక మహదానందం, ఒక ప్రేమ సంభవిస్తాయి అక్కడ. సో ఇటువంటిది నిజంగా చూడవలసిన విషయం అన్నమాట జీవితంలో. ఇదే ముఖ్యమైనది జీవితంలో అన్నిటికంట అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవించగలరు. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? రెండు క్వశ్చన్స్ ఉన్నవి నాకు క్లారిఫై అయినాయిలే మేడం, డిస్కషన్ లో కొంచెం నాకు డౌట్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ నేను కిషోర్ అండి. సో ఇది ముఖ్యమైనది అని మనకి ఎందుకు తెలియట్లేదు సార్? సార్ మనకి ఇది ముఖ్యమైనది అని ఎందుకు తెలియట్లేదండి? ఎందుకంటే మనం ఆ ముఖ్యతను అన్నిటి మీద ఇచ్చేసాం జీవితంలో. అందుకే ఇది ముఖ్యమని తెలియట్లేదు. జీవితంలో అన్నిటి మీద ఇచ్చిన ముఖ్యత నిజంగా అసత్యమని చూడగలిగినప్పుడు దీని మీద ముఖ్యత కలుగుతుంది. రాదర్ దీని మీద ముఖ్యత కలిగితే అవన్నీ అసత్యంగా తెలుస్తాయి.
థ్యాంక్ యూ సార్. ఆ ముఖ్యత తెలియడానికే మళ్ళీ దుఃఖాలు, కష్టాలు, భయాలు వస్తున్నాయి. కానీ దాన్ని మసిపూసి వేకప్ మామిడికాయ చేసి దుప్పటి కప్పేస్తున్నాం. వేకప్ కాల్ లాగే ఈచ్ అండ్ ఎవ్రీ టైం కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ వచ్చినప్పుడు అది చూపిస్తున్నాయి, ఇది కాదు ముఖ్యం, ఇది ముఖ్యం. యా, అవును. కృష్ణమూర్తి థ్యాంక్ యూ గారు సార్. ఒక చోట అంటారు సార్, అంబిషన్ కోసం ఒక మనిషి అంబిషన్ లో ఎంతో ఎనర్జీ పెడతాడు, ఆ ఎనర్జీ దీని మీద ఎందుకు పెట్టకూడదు అంటారనమాట, ఎందుకు అవును, పెట్టలేకపోతున్నాడు. అవును. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేశాను సార్, కోపం వచ్చి ఎవరి మీదైనా రియాక్ట్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో సార్ అప్పుడు చాలా చాలా ఎనర్జీ కనపడుతుంది అక్కడ, ఆ నెగటివ్ ఎనర్జీ అన్నమాట. సో అదే ఇది చూడటానికి ఎందుకు రావటం లేదు, ఎనర్జీ లేదు అని అనుకుంటాం. వి నీడ్ ఎనర్జీ టు డిజాల్వ్ ఫ్రాగ్మెంటేషన్ అని, అంత ఎనర్జీ లేదు మనకి అని అనుకుంటాము. కానీ ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే దేని మీద ముఖ్యత ఉందో ఇమ్మీడియట్ గా దాని మీద ఎనర్జీ ఫోకస్ అవుతుంది. మనకు హార్ట్ మీద ముఖ్యత ఉంది, మీరు ఏదైనా అంటే అది చాలా ముఖ్యం నాకు, లైఫ్ అండ్ డెత్ సమస్య. కాబట్టి వెంటనే కోపం వస్తుంది, వెంటనే ఎనర్జీ వస్తుంది. కానీ ఇది చూడండి, సత్యం అని మీరు అన్నారనుకోండి, నేను థియరీగా ఆలోచించి ఓహో బాగుంది మీ లాజిక్ అని వింటాను, అంతే. ఎనర్జీ రాదు. ఎందుకంటే అందుకనే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనే దాని మీద ఎనర్జీ ఆధారపడింది. అంటే దేని మీద ఇంపార్టెన్స్ ఇస్తామో దాని మీదకి ఎనర్జీ వస్తుంది తప్పకుండా. సెల్ఫ్ మనకి ఇంపార్టెంట్, అందుకని సెల్ఫ్ మీదే ఎనర్జీ వస్తుంది. బట్ యాక్చువల్లీ అది ఒక భ్రాంతి అని తెలియదు కనుక, థియరిటికల్గా తెలుసు. అందుకే ఏ ఫిలాసఫీస్, ఏ మతాలు మార్చడం లేదు మనిషిని. సో టైం అయినట్టుంది. ఎస్ సార్, యా, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే థ్యాంక్ అండి. యూ. నమస్తే. థ్యాంక్ యూ నమస్తే. సార్. నమస్తే. నమస్తే సార్.